డిజిటల్ పేమెంట్ పెట్టాం, క్యూఆర్ కోడ్ ఇచ్చాం. అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం, పేపర్లు ఇస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం. అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం. ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం, మీడియా కూడా షేర్ చేస్తున్నాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇచ్చారా? అది రియల్గా నాకు తెలియదు. చేశారా? ఓకే, అక్కడ కూడా ఇచ్చారు. ఓకే, గుడ్. నాకైతే ఐడియా లేదు, వాళ్ళు చేశారు. అందుకే బుడమేరుని సెట్ చేస్తున్నాం. ఇంకా ఆ పరిస్థితి రాకూడదు. ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ ఆన్ వార్ ఫుటింగ్ తీసుకుంటున్నా. గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు. ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది. ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రీచ్ పడింది. ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు. బుకాయింపులొద్దు. నేను వచ్చి 80 రోజులైంది. 80 రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. రెండోది, అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీ రెయిన్స్ వచ్చాయి. మీ మానవ ఫెయిల్యూర్. రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని. ఎవరి మీద నెట్టక్కర్లా. మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతా ఉంది. ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇది ఒకటే కాదు, అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది. ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని. అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం, డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేయకుండా పోవడం, ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురజల్లే కార్యక్రమం చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు. నేను చాలా పార్టీలు చూశాను 45 సంవత్సరాల్లో. ఏ పార్టీ ఇలాంటి పార్టీ ఉండదు. ఒక రౌడీలను పెట్టుకొని, గూండాలను పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి, నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను, ఇంకా బుకాయిస్తున్నారు. బుకాయింపులు మానండి, వాస్తవాలకు రండి. థ్యాంక్ యూ. వచ్చింది 3 రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు. ఆ నష్టపోయిన దానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. ఈ రిలీఫ్ ఇవ్వడానికి న్యూ గైడ్ లైన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. రేపు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి ఇది టీంతో ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి, అదే మరి టోటల్ గా రీహాబిలిటేషన్ కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా మళ్లీ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం. అంతవరకు వీళ్ళంత వరకు ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బ్రాడ్ గా ఈ రోజు మేము డిస్కస్ చేసుకునింది. ఇవి ఎప్పటికప్పుడు రేపటికి కూడా మళ్ళా ఒకసారి ఒక ఆలోచన వస్తుంది. ఎప్పటికప్పుడు అందరు ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా పనిచేయడం కోసం ఇప్పుడు బుడమేరు ఉంది. అక్కడ వాటర్ కూడా ఈ సింగనగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులను కూడా తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం. అదే మరిగా ఇక్కడ కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం. నీళ్లన్నీ వచ్చే నీళ్లను లిఫ్ట్ కూడా చేయమన్నాం. ఇంకా లెవెల్ తగ్గితే ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయి. ఏవైతే ఇక్కడి నుంచి వాటర్ కృష్ణా నదిలోకి వదిలిపెట్టారో ఆ డ్రైన్ వాటర్ అంతా ఒక్కొక్కసారి రివర్స్ వస్తా ఉంది. ఆ లాక్స్ కూడా కొంతవరకు సరిగా లేవని చెప్పి అన్నారు. అవన్నీ కూడా ఏం చేయాలనో అవన్నీ కూడా రిపేర్ చేయించడం కానీ
ఆ సిస్టాన్ని బిల్డప్ చేసే విధంగా ముందుకు పోతాం. ప్రతి ఒక్కరి ఇక్కడ మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్తున్నాం. చాలా సిస్టమేటిక్ గా మళ్లీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని వెళ్తున్నాం. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టానికి కూడా సిటీలో ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేశాం. అది కూడా ఎల్లంటి చేశారు. మధ్యలో ఆగిపోయింది. వీళ్ళు వస్తానే ఆపేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళా దాన్ని కూడా పూర్తి చేపిస్తాం. ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసుకుని ఏమేం చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయో అన్ని చేయడం కోసం ఒక సమీక్షల్లో కూడా క్లియర్ కట్ యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. వీళ్ళని తొందరలో అన్ని పూర్తి చేస్తాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఏ తుఫాను కూడా ఎప్పుడొస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ అయ్యేలా. తుఫాను అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ తుఫాను డైరెక్షన్ మారుతా వస్తుంది. అటు పోతుంది, ఇటు పోతుంది. ఫైనల్ గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది. ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్ లో ఉంది. రేపు ఎల్లుండి మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు, కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్. అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం. అన్నింటికంటే ఈరోజు కృష్ణా రివర్ లో కూడా వాటర్ బాగా తగ్గింది. 6.67కు వచ్చేసింది. ఇంకా రేపు ఎల్లుండికి ఇది <5 కూడా వస్తుంది. ఇంకా తగ్గే అవకాశం ఉంది. నిన్న ఈ సమయానికి చూస్తే, ఇంకా ముందు చూస్తే 11.43 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది. ఈరోజు దగ్గర దగ్గర 6.5 పడిపోయింది, సగానికి పడిపోయింది. రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది. అది వస్తాను ఏం చేయాలో మనం అనలైజ్ చేస్తాం. మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది. ఇంకంత ప్రమాదం వస్తుంది అనుకోవడం లేదు. No, we will give report. Tomorrow we are discussing with our people. We will prepare a report. We will send it to central government for assistance. ఎన్ని ఇండ్లు మునిగిపోయినాయని కాదు, చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. సబ్మర్జెన్స్ వచ్చింది. మళ్ళా నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తా ఉంటుంది. ఇళ్లలో చాలా వరకు ఇబ్బంది కలిగింది. ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి, వెహికల్స్ దెబ్బతిన్నాయి. అవన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఎన్యూమరేషన్ లో అన్ని వస్తాయి మనకు. ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి. వెటనరీ డిపార్ట్మెంట్ లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే. అది కూడా ఒకసారి పెట్టాం. రేపు ప్రొక్లైన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తారు. ఓకే. అదే మరి ఫాడర్ కూడా పశువులకి అది కూడా ఉంది. దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు, ఉన్నాయి కానీ అంత విజిబుల్ గా రాలేదు. విల్ ఫోకస్ ఆన్ దాట్.